బ్రేకింగ్ న్యూస్, సల్కన్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టిన మెడికల్ కాలేజీకి సంబంధించి ఓవైసీ బ్రదర్స్కు బిగ్ రిలీఫ్ దొరికింది. విద్యా సంస్థల కూల్చివేతల విషయంలో తొందరపడద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హైడ్రా చాలా దూకుడుగా వెళ్తోంది. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలన్నిటినీ కూల్చివేత దిశగా చాలా దూకుడుగా వెళ్తోంది. నోటీసులు జారీ చేసుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్న చెరువును పూర్తిగా ఆక్రమించి చెరువు లోపలికి శకం భూమి లోపలికి ఆక్యుపై చేసి కట్టిన ఫాతిమా కాలేజీకి సంబంధించి వాటిని కూల్చొద్దు అంటూ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే కోర్టు కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థల విషయంలో కూల్చివేతల విషయంలో తొందరపడద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే వందలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. విద్యా సంస్థలను కూల్చివేస్తే ఆ విద్యార్థులందరూ రోడ్డున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థల కూల్చివేతల విషయంలో తొందరపడద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలి అని హైకోర్టు ఈ ఆదేశాల్లో పేర్కొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. అలాగే ఓవైసీ కాలేజీకి కూడా ఊరట లభించింది. తమ విద్యా సంస్థల కూల్చివేతలు ఆపాలి అంటే హైకోర్టుకు వెళ్లారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను కూల్చివేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారు అని హైకోర్టు పేర్కొంది. విద్యా సంవత్సరం దెబ్బతింటుందని కోర్టును కోరారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. దీంతో కూల్చివేతలు ఆపాలంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది కూడా ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఫాతిమా కాలేజీ కూడా ఇదే తీర్పు వర్తించే అవకాశం ఉంటుంది. ఇటీవల ఫాతిమా కాలేజీ బఫర్ జోన్లో ఉంది అంటూ హైడ్రా నోటీసులు జారీ చేసింది. మరోవైపు కాలేజీల కూల్చివేతలపై ఆచితూచి వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పారు. దీంతో ఓవైసీ బ్రదర్స్కు ఊరట లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్తో మాట్లాడదాం. సాగర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హైకోర్టు తలుపులు తట్టారు. అయితే విద్యా సంస్థల విషయంలో ఆచితూచి వెళ్ళండి అని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ కూడా ముప్పు తప్పినట్టేనా ఫాతిమా కాలేజీకి సంబంధించి? ఎస్ రోహిత్, అంటే విద్యా సంస్థ చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థల విషయంలో హైడ్రాకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అకాడమిక్ ఇయర్ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దు అంటూ ఇప్పటికే మర్రి రాజశేఖర రెడ్డితో పాటు పల్లా రాజేశ్వర రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. సేమ్ ఇదే విషయంలో కూడా ఫాతిమా ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థల విషయంలో కూడా హైకోర్టు ఇదే తీర్పు ఇవ్వచ్చనే అంశాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ న్యాయ సలహా కూడా తీసుకున్నారు. ఓవైసీ ఫాతిమాతో పాటుగా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలతో పాటు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి న్యాయవాదులతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం వాటిపైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొత్తంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వందలాది మంది విద్యార్థులు రోడ్డున పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ కూడా ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే హైకోర్టు మాత్రం ఇప్పటికే రెండు విద్యా సంస్థలు ఇటు పల్లా రాజేశ్వర రెడ్డితో పాటుగా మర్రి కాలేజీల విద్యా సంస్థలకు తమ విద్యార్థులు ఇప్పటికే చదువుతున్నారు, అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది, ఇప్పుడు కూల్చివేతలు మాత్రం చేపట్టొద్దు అని చెప్పి ఇప్పటికే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఈ విద్యా సంస్థల కూల్చివేతల విషయంలో అంటే పూర్తి స్థాయిలో డేటా తీసుకోండి, పత్రాలన్నీ పరిశీలించండి, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయండి. ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఈ విద్యా సంస్థల విషయంలో మాత్రం కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతల విషయంలో తదుపరి స్టే అంటే తదుపరి విచారణ వరకు వాటిని కూల్చోవద్దంటూ ఇప్పటికే ఈ రెండు మర్రి రాజశేఖర రెడ్డితో పాటు మొత్తంగా చూస్తే ఓవైసీ బ్రదర్స్ కి ఊరట లభించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. హైకోర్టు మాత్రం ఈ తొందరపాటు నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తుతో మీరు కూల్చివేసి వాళ్లతో చెలగాటమాడొద్దు అంటూ సూచించిన నేపథ్యంలో హైడ్రా కొంత విద్యా సంస్థల విషయంలో మాత్రం కొంత వెనుకడు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. రోహిత్, సో ఇది సల్కన్ చెరువు దగ్గర ఉన్న ఫాతిమా కాలేజీ విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు మాత్రమే వెళ్ళారు. సో అది వాళ్ళిద్దరికి వర్తిస్తుందా, ఓవైసీ కాలేజీ కూడా వర్తిస్తుందా అంటే జనరల్గా విద్యా సంస్థల విషయంలో కోర్టు ఈ అభిప్రాయం పడింది కాబట్టి అన్ని విద్యా సంస్థలకి వర్తిస్తుందని అనుకుంటున్నారు. అదే సమయంలో ఫాతిమా కాలేజీకి చుట్టుపక్కల ఆ కాలేజీ భవనాలతో పాటు ఇతరుల భవనాలు కూడా ఉన్నాయి. వాటిని కూల్చివేసే అవకాశం ఉందా?
అయితే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన విషయాల్లో అంటే ఏదైతే చెరువులు FTL బఫర్ జోన్ లో ఉన్న మేజర్ పార్ట్స్ ఎవరైతే కబ్జా చేశారో వాటి మీదనే ప్రస్తుతం దృష్టి పెడుతున్నాము. తదుపరి మిగతా చర్యలు తదుపరి ఈ చెరువుల ఆక్రమణలపైన తొలగించిన అనంతరం మిగతా పేదలకు సంబంధించిన మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే వాటిని టార్గెట్ చేయడం లేదు, వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు. అంటే చెరువులు బఫర్ జోన్లలో మేజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమణ తొలగించడమే ప్రస్తుతం ఉన్న హైడ్రా పని చేస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే OIC బ్రదర్స్ కూడా ఫాతిమా విద్యా సంస్థల విషయంలో ఇప్పటికే కోర్టుకు వెళ్ళినట్టుగా సమాచారం. అయితే ఒకవేళ కోర్టుకు వెళ్తే మాత్రం హైకోర్టు కూడా సేమ్ ఇప్పుడు పల్లారాయచూరికి సంబంధించిన విద్యా సంస్థల్లో పాటు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల్లో ఎలాంటి తీర్పు ఇచ్చిందో తదుపరి చర్యలు ఇప్పుడు అంటే కూల్చివేతల విషయంలో తొందరపాటు చేయొద్దు. విద్యార్థులు అంటే వందలాది మంది విద్యార్థులు అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి చదువుతున్న నేపథ్యంలో వీళ్ళకు కూడా సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళకు కూడా OIC ఫాతిమా కాలేజీకి సంబంధించిన విషయంలో కూల్చివేతల విషయంలో కూడా అంటే అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని మాత్రం కూల్చోవద్దంటూ హైకోర్టు చెప్పే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజు. రైట్ సాగర్, OIC బ్రదర్స్ కు బిగ్ రిలీఫ్ లభించింది. విద్యా సంస్థల కూల్చివేతల విషయంలో తొందరపడొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలి అని హైకోర్టు అభిప్రాయపడింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. తమ విద్యా సంస్థల కూల్చివేతలు ఆపాలి అంటూ హైకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. కాలేజీలను కూల్చివేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారు, విద్యా సంవత్సరం దెబ్బతింటుంది అని కోర్టును కోరారు పల్లా. దీంతో కూల్చివేతలు ఆపాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి కూల్చివేతలు విద్యా సంస్థలకు సంబంధించి ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే ఆర్డర్ ఫాతిమా కాలేజ్ కూడా వర్తించే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఇటీవల ఫాతిమా కాలేజ్ బఫర్ జోన్లో ఉంది అంటూ హైడ్రా నోటీసులు పంపించింది. మరోవైపు కాలేజీల కూల్చివేతపై ఆచితూచి వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలియజేశారు. దీంతో OIC బ్రదర్స్కు ఊరట లభించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది.